హరే కృష్ణ డివోటీస్. అధిక మాసం అంటే ఏంటి? అధిక మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది? అధిక మాసాన్ని మలమాసం అని ఎందుకు పిలుస్తారు? అసలు అధిక మాసంలో పాటించవలసిన నియమాలు ఏంటి, పూజా విధానాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వెల్కమ్ టు డివోటీ డైరీస్ తెలుగు. అధిక మాసం అనాథలా భావించి ప్రజలు తనను చెడు పేర్లతో పిలుస్తున్నారని చాలా బాధపడిందండి. ఎందుకంటే అధిక మాసంలో ఎలాంటి శుభకార్యాలు, ఎలాంటి వివాహాలు జరగవు కనుక ఆ మాసం చాలా బాధపడిందండి. అప్పుడు ఆమె నారాయణుని వద్దకు వెళ్ళి ఏం చేయాలి అని అడిగిందండి. కృష్ణుడు ఆమెకు తన పాదాలను శరణాగతి చేయమని చెప్పాడండి. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఎవరైతే నన్ను శరణు కోరుతారో వారికి నేను ప్రత్యేక కృపను ఇస్తానని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడండి. ఇకపై నీకు నా పేరు ఉంటుంది, అంటే నీవు పురుషోత్తమ మాసం అని పిలువబడతావు అన్నారండి. అందుకే ఈ మాసానికి పురుషోత్తమ మాసం అని పేరు వచ్చిందండి. ఈ మాసంలో నా సమస్త మహిమలు కూడా ఉంటాయి. ప్రజలు నిన్ను ఆరాధిస్తారు, వారు నన్ను ఆరాధించినంత పుణ్యాన్ని కూడా పొందుతారు. సంవత్సరంలోని అన్ని మాసాలలో కార్తీక దామోదర మాసం ఎంత శక్తివంతమో పురుషోత్తమ మాసం కూడా దానికంటే 1000 రెట్లు శక్తివంతమైనదని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడండి. అయితే మనం ఈ మాసంలో ఏం చేయాలి? ఈ మాసంలో హరినామ సంకీర్తన చేయడం, భక్తి సేవలు చేయడం, దీపాలు సమర్పించడం, భగవద్గీత, భాగవతం లాంటివి చదవడం ద్వారా ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతుందండి. ఈ పురుషోత్తమ మాసాన్ని ఆచరిస్తే ఈ జీవితంలో శాంతి, ఆనందం లభించి చివరికి భగవంతుడి యొక్క కృపను పొంది ఆ లోకానికి చేరుకుంటామండి. అసలు ఈ అధిక మాసం ఎందుకు వస్తుంది? చంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఇది సంవత్సరానికి అదనంగా వచ్చే ఒక మాసం. వైదిక క్యాలెండర్ చంద్రుని చక్రాల ఆధారంగా ఉంటుంది. ఈ మాసంలో శ్రీకృష్ణుడు తన కృప, శక్తి, ఆశీర్వాదాలచే ప్రత్యేకంగా ఉంటాడండి. పురుషోత్తమ మాసాన్ని మలమాసం అని ఎందుకంటారు? ఈ మాసంలో కర్మకాండ ఫలితాలు లభించవు, భౌతిక కోరికల కోసం చేసే పూజలు ఫలించవు. కానీ కృష్ణ భక్తితో, అంటే విష్ణు భక్తికి చేసే సేవలు అపార ఫలితాన్ని అందిస్తాయండి. అందుకే అన్ని మాసాలలోకి ఉత్తమమైన ఈ పురుషోత్తమ మాసాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ.